మనకి కాంటాక్ట్ అయింది ఇదే ప్రాబ్లంతోని. ఏంటి అన్లాక్ ఆప్షన్ గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనేది వస్తుంది. కానీ ఈ ఫోన్ నెంబర్ వీళ్ళ దగ్గర వర్కింగ్లో లేదు. మరి ఈ గెట్ కోడ్ ఆన్ ఫోన్ అనే ఆప్షన్ నుంచి వెళ్ళి మనకి వేరే ఆప్షన్ వచ్చి అకౌంట్ ఓపెన్ కావాలంటే ఎలాగా? మనకి ఛాన్సులు చాలా ఉంటాయి. ఏంటిది ఇక్కడ గెట్ కోడ్ ఆన్ ఫోన్ అనే దానికి బదులుగా గెట్ కోడ్ బై ఈమెయిల్, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ, ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, లేదంటే ఇదే ఫోన్ నెంబర్ కాకుండా వేరే ఫోన్ నెంబర్ లింక్ అయింది అది వర్కింగ్లో ఉంది అని అంటే కూడా సో ఇన్ని విధాలుగా మనము వేరే అన్లాక్ ఆప్షన్ వచ్చేలాగా ట్రై చేసి అక్కడ నుంచి వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. కానీ చాలామందికి నేము మ్యాచ్ అయ్యేది ఉండదు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏముంది అనేది చాలామందికి అయితే అసలు గుర్తుకే ఉండట్లేదు. కాబట్టి అది కాకుండా ఈమెయిల్కి కానివ్వండి, లేదంటే వేరే ఫోన్ నెంబర్కి, అది కూడా అకౌంట్కి లింక్ అయిన వేరే డీటెయిల్స్కి గెట్ కోడ్ అనే ఆప్షన్ వచ్చేలాగా ట్రై చేసినాం అనుకోండి, ఈ ప్రాబ్లం నుంచి మనం ఆన్ ది స్పాట్లో బయటపడిపోవచ్చు. సో మరి దానికోసం చేయాల్సిన ప్రాసెస్ ఏంటిది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను. కాబట్టి మీరేం చేయండి, ఫస్ట్ మీ అకౌంట్ని ఈ విధంగా క్రోమ్లో లాగిన్ అయి ఉండండి. ఇక్కడ మనకి గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనే ఆప్షను నో లాంగర్ అవైలబుల్ అనే దానిలోకి వెళ్ళేలాగా సో ఇక్కడ కొన్ని ట్రయల్స్ అయితే చేయండి. ట్రయల్స్ అంటే ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ కాబట్టి ఇలా ఏదైనా ఒక చిన్న కోడ్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ అన్నామంటే ఇన్కరెక్ట్ అని అంటది. దాని తర్వాత ఆటోమేటిక్గా గెట్ కోడ్ ఆన్ ఫోన్ నో లాంగర్ అని వస్తుంది. అలా వచ్చిన తర్వాత మాత్రమే మనం ట్రై చేయాలి. కాబట్టి సో వచ్చేసరికి ఇలా 6 లెటర్స్తోనే ట్రై చేయండి. అంటే ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా అది ఇన్కరెక్ట్ అంటూనే ఉంటుంది, నో లాంగర్ అవైలబుల్ అనేది రాదు. కాబట్టి క్లియర్గా 6 లెటర్స్ని మాత్రమే చూసుకోండి. ఇలా మీరు సబ్మిట్ అన్నాక ఒక 4-5 సార్లు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ మనకి నో లాంగర్ అవైలబుల్ వస్తుంది. సో మన ఛానల్లో ఇవే కాదండి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటిది అనేది వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి మిగిలిన వీడియోస్ చూడడం అయితే మర్చిపోకండి. ఇక్కడ మనకైతే ఇప్పుడు నో లాంగర్ అవైలబుల్లో గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ మనకైతే వచ్చేసింది. చూస్ అనదర్ అవైలబుల్ ఆప్షన్ టు ట్రై అగైన్ లేటర్ అని అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మీరేం చేయాలి, పైన సర్చ్ బార్ ఉంది కదా, ఈ సర్చ్ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత హెల్ప్ సెంటర్ అని ట్యాప్ చేసుకోవాలి. హెల్ప్ సెంటర్ అనగానే మనకి ప్రతి ఒక్క సోషల్ మీడియా నుంచి హెల్ప్ సెంటర్ అయితే కింద వరకు వెళ్తే మనకి ఓపెన్ అయిపోతూనే ఉంటాయి. కానీ మనకు అవన్నీ కాదు, ఇక్కడ స్టార్టింగ్లో కనిపించే ఫేస్బుక్ అనే దగ్గర హెల్ప్ సెంటర్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ దాని కింద ఒకసారి ఆప్షన్స్ చూసుకోండి. ఇక్కడ మనకి మేనేజింగ్ యువర్ అకౌంట్, ఫేస్బుక్ హెల్ప్, రికవర్ యువర్ ఫేస్బుక్ అకౌంట్, అలాగే రిపోర్టింగ్ ఏ ప్రాబ్లము, లాగిన్ అండ్ పాస్వర్డ్, అలాగే ఈ చివరి వరకు వెళ్ళి చూసుకుంటే అకౌంట్ సెట్టింగ్స్ అని ఇలా మనకి చాలా ఆప్షన్స్ చూపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మీరేం చేయండి అని అంటే ఇక్కడ మనకి రికవర్ యువర్ ఫేస్బుక్ అకౌంట్ అని చూపిస్తుంది కదా, ఈ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన అకౌంట్ ప్రాబ్లంలో ఉంది కాబట్టి దాన్ని రికవరీ కావాలి. కాబట్టి దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరేం చేయండి, ఈ చివరి వరకు వచ్చేసి ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటిది, మీ ప్రాబ్లం ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడింది, అన్లాక్ ఆప్షన్ గెట్ కోడ్ ఆన్ ఫోన్ వస్తుంది. కానీ ఆ ఫోన్ నెంబర్ మా దగ్గర వర్కింగ్లో లేదు. కాబట్టి వేరే అన్లాక్ ఆప్షన్ ఇవ్వండి. ఏంటి వేరే నెంబర్ కానీ లేదంటే ఈమెయిల్ కానీ లింక్ అయింది, అది వర్కింగ్లో ఉంది కాబట్టి దానికి ఆప్షన్ ఇవ్వండి అని రాసి మీ ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న పూర్తి పేరు, అలాగే దానికి లింక్ అయి వర్కింగ్లో ఉన్నది మీది ఫోన్ నెంబరా ఈమెయిలా, కరెక్ట్గా మీకు అన్లాక్ ఆప్షన్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు మెన్షన్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ కింద మనకి రికవర్ అండ్ ఓల్డ్ ఫేస్బుక్ అకౌంట్ అని ఉంది కదా, అందులో అలాగే కింద ఐ అవాయిడ్ లూజింగ్ యాక్సెస్ టు యువర్ ఫేస్బుక్ అకౌంట్ అని చూపిస్తుంది కదా. సో ఇలా లాస్ట్ దాని మీద కూడా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకి చిన్న రిక్వెస్టింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మీరు సేమ్ ఇదే విధంగా మీ అకౌంట్ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ పైన మనకి హౌ టు కీప్ యువర్ అకౌంట్ సెక్యూర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఆటోమేటిక్గా వేరే పేజీ అని ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మీ అకౌంట్ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీరు అకౌంట్ అనేది లాగౌట్ చేసేసుకోండి. లాగౌట్ చేసుకున్న తర్వాత సో మీరు అకౌంట్ లాక్ పడిన వెంటనే మీకు గెట్ కోడ్ ఆన్ ఫోన్ అని చూపిస్తుంది అని అంటే మీరు 48 నుంచి 72 అవర్స్ మీరు వెయిట్ చేసిన తర్వాత లాగిన్ అయ్యాలనుకోండి, మీ వేరే ఫోన్ నెంబర్కి కానీ లేదంటే ఈమెయిల్కి కానీ గెట్ కోడ్ అనే ఆప్షన్ వస్తుంది. లేదు 1 మంత్ దాటిపోయింది మా అకౌంట్ లాక్ పడి అప్పటి నుంచి ఇదే ఆప్షన్ ఉంది మాకు అని అంటే మాత్రం ఇలా మీరు ప్రాసెస్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒక 1 వీక్ అనేది వెయిట్ చేయండి.
స్టార్టింగే ట్రై చేసే వాళ్ళు కొన్నిసార్లు మీరు 24 అవర్స్ తర్వాత కూడా మీరు లాగిన్ కావచ్చు. అప్పుడు మీకు అకౌంట్ అనేది ఆప్షన్ చేంజ్ అయిపోయి ఉంటుంది. అక్కడ నుంచి మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు.